ఓకే, మరి మిక్స్డ్ స్ప్రౌట్స్ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మిక్స్డ్ స్ప్రౌట్స్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, టమాటోలు 2, ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. చేద్దామండి. సరిపడే ఆయిల్ వేసుకున్నాం ఇప్పుడు. ఓకే, ఆ తర్వాత ఆనియన్, ఓకే, ఆ తర్వాత పచ్చిమిర్చి. ఓకే. మిక్స్డ్ స్ప్రౌట్స్ మంచి హెల్దీ కర్రీ అన్నమాట. హెల్తీ. స్ప్రౌట్స్ ఇష్టమా మీకు? తింటారా? తింటామండి. గార్లిక్ పేస్ట్. ఓకే, సో జింజర్ గార్లిక్, అల్లం వెల్లుల్లి. సో ఏమిటి సంగీత గారు, మా ఆయనైనా వంట చేస్తుందనంటే చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అంటే ఎప్పుడు చేయరా వంట? లేదండి, ఎప్పుడు చేయలేదు. మ్యారేజ్ అయినప్పటి నుంచి ఫస్ట్ టైం. 3 years నుంచి ఒకసారి కూడా వంట చేయలేదా? లేదండి. మ్యారేజ్ ముందు చేశారా? బ్యాచిలర్ అన్నప్పుడు చేయాలి. బ్యాచిలర్ మరి బ్యాచిలర్ నుంచి మ్యారీడ్ మ్యాన్ అయిన తర్వాత ఎందుకు వంట చేయలేదు ఒక్కసారి కూడా పాపం ఆవిడ కోసం మీరు? నేను ఉన్నాను కదండి. ఓహో, అయితే ఇప్పుడు మీరు ఊరు వెళ్ళినప్పుడు అలా చేసుకుంటూ ఉన్నారు? లేదు లేదా ఎక్కడికి? ఓకే, నెక్స్ట్ ఏం వేద్దాం? పసుపు తగినంత. ఓకే, సో కొద్దిగా పసుపు అండ్ నెక్స్ట్ కొద్దిగా కారం. సో ఇప్పుడు గోల్డ్ బిజినెస్ అన్నారు కదా, అంటే అది మీ ఫ్యామిలీ బిజినెసా లేకపోతే మీరు స్టార్ట్ చేశారా? ఫ్యామిలీ బిజినెస్. ఫ్యామిలీ బిజినెస్. మరి అంటే మీ పేరెంట్స్ అందరు ఇక్కడే ఉంటారండి? ఇక్కడే అండి, అందరం ఇక్కడ. ఓకే. ఆ తర్వాత టమాటా. మీది అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? లవ్ విత్ అరేంజ్. లవ్ కమ్ అరేంజ్డా? ఓహో, కొంపతీసి గోల్డ్ షాప్ లో ఏమైనా కొనడానికి వెళ్తే అలా పడిపోయారే? ఓకే, నెక్స్ట్ సాల్ట్ వేద్దామా? సాల్ట్ అండి. మరి ఎక్కడ కలిసారు మీ ఇద్దరు? అక్కడ సికింద్రాబాద్ పాట్ మార్కెట్. ఏదో మార్కెట్ లో కలిసారు. మార్కెట్ లో కలిస్తే ఎలా స్టార్ట్ అయింది లవ్? నా పార్లర్ అక్కడే కదా, సో అట్లా స్టార్ట్ అయింది. ఓ, మీది అక్కడేనా? తను బ్యూటీషియన్. మీరు ఎందుకు మీరు జెంట్స్ నాట్ ఎలవడు కదా బ్యూటీషియన్, బ్యూటీ పార్లర్ కి? నా పార్లర్ కూడా అక్కడే. ఓ, మీ షాప్స్ ఒక దగ్గర ఉన్నాయన్నమాట, అంతేనా? అంతే. అలాంటిదేనా? ఓకే, సో ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? ఇద్దరం అంట. ఆవిడ ఆల్రెడీ కింద నుంచి చేయి చూపించేసింది. సో అలా జరిగింది అన్నమాట. తర్వాత ఇంట్లో ఆల్ హ్యాపీసేనా? అంటే ఒప్పుకున్నారా? ముందు ఏమైనా కష్టం? ఒప్పుకున్నారు. వద్దు అలా ఏమీ లేదా? ఓకే, ఆల్ హ్యాపీ సార్, వెరీ గుడ్. అవి ముందు ఉడికించేసి పెట్టుకోవాలండి స్ప్రౌట్స్. ఓకే అండి. ఓకేనా? మీ ఇష్టం, ఉడికించుకుంటే ఉడికించుకోండి, లేకపోతే లేదు. సో ముందు ఉడికించేసుకుంటే ఏంటంటే మనకి కర్రీ ఫాస్ట్ గా అయిపోతుంది కదా. మీరు ఒక్కళ్ళేనా తోడుకోడళ్ళు ఉన్నారా ఎవరైనా? బ్రదర్స్ సిస్టర్స్? బ్రదర్ అన్నాడు. చిన్న బ్రదరా పెద్ద బ్రదరా? పెద్ద బ్రదర్. పెద్ద బ్రదర్. సో ఇది కొంచెం మెత్తబడితే అప్పుడు మనం స్ప్రౌట్స్ యాడ్ చేసుకోవాలి. ఓకే ఓకే. సో దీని కర్రీలాగా కావాలంటే కర్రీలాగా, లేదంటే ఫ్రై లాగా కావాలంటే ఫ్రై లాగా చేసుకోవచ్చు. కొంచెం వాటర్ ఏమైనా యాడ్ చేయాలా అక్కర్లేదా? కొద్దిగా లైట్ యాడ్ చేద్దాము, లైట్ గా, ఎందుకంటే టొమాటోలు పచ్చిగా ఉన్నాయి. అవును. సో ఏదో పాపం ఆవిడ మీరు వంట చేస్తున్నారని ఎక్సైట్మెంట్ లో చెప్పేస్తున్నారు. యూజువల్ గా అయితే చెప్పారు ఎవరు, కాంపిటీషన్ కదా ఇది. బట్ పాపం మీ ఆవిడ మంచిదన్నమాట. సో మీ వైఫ్ వంటలు ఎలా చేస్తారండి ప్రదీప్ గారు? బాగా చేస్తారు. బాగా చేస్తారా? ఏ వెరైటీ బాగా చేస్తారు? ఆల్ వెరైటీస్. ఇంతకీ ఈ కర్రీ ఎవరు నేర్పించారు మీకు? నేనే నేర్చుకున్నాను. మొత్తం చెప్పడం కూడా అవ్వలేదు, అక్కడ నుంచి ఒక పెద్ద నవ్వు వచ్చింది. అంటే ఇది పెద్ద జోక్ అని అర్థం అనమాట. సో మీరే నేర్పించారా? మా షోకి అంటే ఈ మధ్య ఏమైపోయిందంటే బేసిక్ గా ఈ సెగ్మెంట్ వచ్చిన తర్వాత పాపం వంటలు నేర్చుకుని వచ్చే వాళ్ళు ఉన్నారు, బాగా వంటలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, మా షో కోసం వంటలు నేర్చుకుని వస్తున్న వాళ్ళు కూడా ఈ మధ్య ఉన్నారు. సో అయితే మీరు ఈ వంట మీ ఆవిడ నేర్చుకొని రావాల్సి వస్తుంది మేడం. ఇక్కడికి వంట నేర్చుకుంటే ఎప్పుడైనా కూడా అవసరం వచ్చినప్పుడు ఎక్కడికి బయటికి వెళ్ళి అలా హోటల్స్ లో అలా తినకుండా హ్యాపీగా ఇంట్లో చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్ప్రౌట్స్ వేసేద్దామా? సో ఆల్రెడీ ఉడికించేసుకున్నాం మిక్స్డ్ స్ప్రౌట్స్.
సో ఇది రైస్ లోకి బాగుంటుందా లేకపోతే రోటీ కాంబినేషన్స్ కా? రోటీ కాంబినేషన్ విత్ రైస్. రోటీ విత్ రైసా? ఓహో, ఎలా కావాలంటే అలా మనకు. ఎలా కావాలంటే అలాగా. కలర్ అయితే వచ్చింది, మరి మూత పెట్టేద్దామా? పెట్టండి. సో ఫైనల్ గా కాస్త ఉడికితే ఆ పొడులు వేసుకుంటే రెడీ అయిపోయినట్టే కదా. అంతే. ఓకే, చూద్దామా? చూద్దామండి. మంచి కలర్ఫుల్ గా వచ్చిందండి మీ కర్రీ. నెక్స్ట్ ఇప్పుడు ధనియాల పొడి. ధనియాల పొడి. ఓకే, ఆ తర్వాత జీలకర్ర. మసాలా. లాస్ట్ వన్ కొత్తిమీర. మసాలా వేసేసరికి మంచి స్మెల్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఇవి ప్లెయిన్గా చేసుకున్న బాగుంటాయి, అలా కొంచెం మసాలా అదే యాడ్ చేసినా కూడా బాగుంటుంది కదా. అంతే అండి. అంటే ఇప్పుడు మనకు హెల్తీ ఫుడ్ కావాలనుకున్నప్పుడు కొద్దిగా మసాలాలు అవి తగ్గించేసేసుకోవచ్చు. సో రెడీ. ఓకే, నైస్, బాగా చేశారండి మొత్తానికి. ఓకే అండి, మరి మిక్స్డ్ స్ప్రౌట్స్ కర్రీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మిక్స్డ్ స్ప్రౌట్స్ కర్రీ తయారు చేసే విధానం. ముందుగా మిక్స్డ్ స్ప్రౌట్స్ ఉడికించుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, కారం, టొమాటో ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్ వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. అంతే, మిక్స్డ్ స్ప్రౌట్స్ కర్రీ రెడీ. ఓకే, మరి మిక్స్డ్ స్ప్రౌట్స్ కర్రీ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు, సింపుల్గా, టేస్టీగా, ఆఫ్ కోర్స్ స్ప్రౌట్స్ హెల్దీగా కూడా. సో ప్రదీప్ గారు అలా చేశారన్నమాట. నైస్, టేస్టీగా. ఉప్పు కారం అంతా సరిపోయింది. కారం కొంచెం ఎక్కువ, బట్ స్టిల్ ఓకే. అంటే ఆ దీనికి సెట్ అయిపోయింది. మనం రైస్ తో కానీ చపాతీతో కానీ తీసుకుంటే సరిపోతుంది. సో సంగీత గారు, ఎలా ఉంది మీ వారి వంట? బాగుందా? ఫస్ట్ టైం టేస్ట్ చూసారు కదా, ఎక్సైటింగ్ గా ఉందా? అదే, బాగా చేశారండి. నైస్, థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదండి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు టేస్టీ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. మనం అన్నంలోకి, అలాగే ఇడ్లీ, దోశ వీటికన్నిటికీ వాడుకోవడానికి కరివేపాకు కారం పొడి చేసుకుంటూ ఉంటాం. ఈ కరివేపాకు కారం పొడి ఆరోగ్యానికి మంచిది కూడా. మరి ఇందులో కొద్దిగా నువ్వుల్ని వేయించి పొడి చేసి ఆ పొడి కూడా కలుపుకున్నట్లయితే టేస్ట్ మరింత బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. సేమియా, నూడిల్స్ ఇలాంటి ఫుడ్ ని పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు కూడా కొంతమంది లైక్ చేస్తారు. మరి ఇది వండుకునేటప్పుడు ఒకదానికొకటి అంటుకుపోకుండా ఉండాలి అంటే ఉడికించేటప్పుడే కొద్దిగా ఒక 2-3 స్పూన్ల నిమ్మరసం కనుక యాడ్ చేసి ఉడికించుకున్నట్లయితే సేమియా కానీ నూడిల్స్ కానీ ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి, టేస్ట్ పరంగా కూడా బాగుంటాయి. కడుపు నొప్పి ఎక్కువగా ఉన్నట్లయితే కొద్దిగా పుదీనా ఆకులు తీసుకుని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని నములుతూ ఉన్నట్లయితే తొందరగా ఉపశమనం దొరుకుతుంది. మొటిమలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ చిట్కా ఫాలో అవ్వండి. కొద్దిగా కొత్తిమీర తీసుకుని రసంలాగా చేసుకుని అందులో కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని దీన్ని ముఖానికి బాగా అప్లై చేసుకుని ఒక ½ గంట పాటు అలాగే ఉంచేసుకుని దాని తర్వాత గోరువెచ్చటి నీళ్లతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2-3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే మొటిమల బాధ చాలా వరకు తగ్గుతుంది. మనం అన్నంలోకి, అలాగే ఇడ్లీ, దోశ వీటికన్నిటికీ వాడుకోవడానికి కరివేపాకు కారం పొడి చేసుకుంటూ ఉంటాం. ఈ కరివేపాకు కారం పొడి ఆరోగ్యానికి మంచిది కూడా. మరి ఇందులో కొద్దిగా నువ్వుల్ని వేయించి పొడి చేసి ఆ పొడి కూడా కలుపుకున్నట్లయితే టేస్ట్ మరింత బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది.